రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి ఇది ఒక సెన్సేషనల్ ఏపీ డిప్యూటీ సీఎంకి థ్రెట్టింగ్, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక. బ్రహ్మనాయుడు గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మా సీనియర్ మా పెద్దన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, గిడి సత్యనారాయణ గారికి, ఇందాక మాట్లాడినటువంటి మన సుందర విజయ్ కుమార్ గారి సోదరుడు, మీ ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఖచ్చితంగా థ్రెట్ అనేది ఈరోజు కాదండి పవన్ కళ్యాణ్ గారికి, గతంలో నుంచి ఉంది. ఎందుకంటే మీరు జాగ్రత్తగా గమనించండి, భారతదేశంలోనే ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. పదవులతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు, గెలుపోటములతో సంబంధం లేదు. ఆయన అంటే భారతదేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. సహజంగా మనం రాజకీయ పార్టీలు మీటింగులు చూస్తూ ఉంటాం. ఎంత పెద్ద నాయకుడనో ఒక మీటింగ్ పెట్టాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే తప్ప జనం రారు. అటువంటిది స్వచ్ఛందంగా ఈ భారతదేశంలోనే స్వచ్ఛందంగా లక్షలాది మంది జనం వచ్చేటువంటి అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అయినా కూడా ఏ రోజు కూడా ఆయన తన ప్రాణాల గురించి ఎప్పుడూ ఆలోచించుకోలే. ప్రాణాల గురించి ఆలోచించుకుని ఉండుంటే అసలు బయటికి రావడానికి కూడా ఆయన ఇబ్బంది పడేవాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో అంటే అధికారంలో లేనప్పుడు కూడా ఆయన, మీరు గుర్తుండే ఉంటుంది, 2019లో మాకు అసలు స్థానాలు ఏమి లేకపోతే ఒక స్థానం వచ్చింది కానీ అతను వెళ్ళిపోయి పక్కన పెట్టండి. అటువంటి టైంలో కూడా మొట్టమొదటిసారిగా మేము భవన నిర్మాణ కార్మికుల గురించి వైజాగ్లో ఒక ర్యాలీని పెడితే అసలు ఆయన కారు దిగి బయటికి అడుగు పెట్టలేనటువంటి స్థితి. అంటే ఓడిపోయిన నాయకుడికి ఇంత జనాదరణ ఉంటుందని అందరూ ఆశ్చర్యపోయారు, దేశం అంతా ఆశ్చర్యపోయింది. అదే సందర్భంలో ముఖ్యమంత్రిగా అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్తే జనం లేరు అక్కడ. నేను అంటే కంపారిజన్ ఇంకో విధంగా కాదు. అంటే ఈయన విషయంలో ప్రజలందరూ కూడా ఒక వ్యక్తిగా కాకుండా మా గురించి పాటుపడే వ్యక్తి, మా గురించి కష్టపడే వ్యక్తి, మా గురించి మాట్లాడుతున్నాడు, మా గురించి అంటే లెక్క చేయకుండా బయటకు వచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి ఆ ప్రజాదరణ ఖచ్చితంగా ఏదైతే మరో 30 సంవత్సరాలు మీ అధికారంలో ఉంటాం అనేటువంటి డాంబికాలు పలుకుతూ ముహూర్తాలు పెట్టుకుంటూ ఎంత ఒక విధమైనటువంటి అహంకారంతో ఉన్నటువంటి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుమొక్క ఇరిసేశాడు ఆయన. అదే సందర్భంలో రెండు అటెంప్టులు ఆల్రెడీ 2 సార్లు ఆయన ప్రధానమంత్రిగా మోదీ గారు అయ్యారు. 3సారి ఎటువంటి పరిస్థితుల్లోనూ కానివ్వము అనేటువంటి అనేక దుష్టశక్తులన్నీ చేతులు కలిపినాయి, కానీ వల్ల అవ్వలేదు. దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ నాయుడు. ఈరోజు అది ఆ విషయాన్ని గ్రహించింది ఎవరు? ప్రధానమంత్రి మోదీ గారికి తెలుసు. ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఈ విధంగా నిలబడిందంటే దానికి బ్యాక్ బోన్ ఎవరు తెలుసు. కాబట్టి పార్లమెంట్లో ఖచ్చితంగా, ఎందుకంటే అంతమంది ఎంపీల సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా పొగిడారంటే పవన్ కళ్యాణ్ బ్యాక్ బోన్ ఏ విధంగా అయ్యాడైనా అని తెలుసు. కాబట్టి ఆ విధంగా పొగడతాం మాట్లాడు. ఇవన్నీ కూడా కోసంపూడి గారు, ఒకవేళ ఆయన మెప్పించాలంటే ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఏదన్నా పొగడతలతో ముంచే సరిపోయింది. పార్లమెంట్ లో మరి ఈయనకన్నా పెద్ద నాయకులు ఉన్నారు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి, దశాబ్దాల నుంచి ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ సమక్షంలో పొగడతలతో ముంచెత్తారంటే అంటే ఏంటి వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్? అంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తి ఏంటో తెలుసు. ఎందుకంటే నిస్వార్థపరుడు. తన వ్యక్తిగత జీవితం గురించో లేకపోతే తన వ్యక్తిగత స్వార్థం గురించో ఏమీ ఆయన అడిగేవాడు కాదు. లేదా పదవులు కావాలని ఎప్పుడో కేంద్ర మంత్రి అయ్యేవాడు ఆయన. పదవులకు అతీతుడైనా ప్రతిసారి కూడా రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి మాత్రమే ఆలోచించే వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తి మీద ఖచ్చితంగా వాళ్ళకి అభిప్రాయం ఉంటుంది. అదే సందర్భంలో నేను ఏమంటున్నా, బ్రహ్మనాయుడు గారు, ఎన్నికలకు ముందు ఈయన పవన్ కళ్యాణ్ గారి సభల్లోకి వెళ్ళడం లేకపోతే ర్యాలీగా వెళ్ళేటప్పుడు కూడా జరిగినటువంటి అనేక ఘటనలు చూసాం మేము. మామూలుగా అయితే అభిమానులు చేతులు పట్టుకుంటే ఈ చేతుల నిండా రక్తాలుండి, గోల్డ్తో గీరేసినటువంటి రక్తాలు, అది అభిమానం ప్రేమతోటి దాన్ని షేక్ హ్యాండ్లు చేయించి దాన్ని. అది కాకుండా కొంతమంది అదే అభిమానుల ముసుగులో కొంతమంది వచ్చి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం కూడా చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, బ్లేడ్ తోటి కట్ చేయాలని చూశారు. అదే సందర్భంలో ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా చాలా ఇబ్బందులు పెట్టారు. ఇది చూసే పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వెస్ట్ గోదావరి జిల్లాలో వెళ్తుంటే ఆయన వ్యాన్ ఎక్కి కాలు పెట్టి లాగేశారు. అంతమంది సెక్యూరిటీ ఉండగా ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. ఆయన నాకైతే భయం వేసింది. ఈయనంటారా, ఈయన సెక్యూరిటీ చూసుకోడు, ఈయనకి ప్రాణ భయం లేదు, ఇలాగే ఉంటాడు. కానీ అటువంటి వ్యక్తిని, అటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు కూడా ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను ఢిల్లీ వెళ్ళానండి. అప్పుడు 2 సంవత్సరాల క్రితం నవంబర్ 2022లో వెళ్ళి హోమ్ మినిస్టర్ దగ్గర అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి
అపాయింట్మెంట్ తీసుకుని ఒక లెటర్ కూడా ఆ రోజు ఇచ్చాను నేను. రెండు సంవత్సరాల క్రితమే. ఓకే సార్, అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు, దుష్టశక్తులు పాలిస్తున్నాయి మా రాష్ట్రంలో, కాపాడాలి. ఆయన ప్రజల గురించి ఆయన సొంత డబ్బులు పెట్టుకోవడమే కాదు, ఆయన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రజల్లో తిరుగుతున్నాడు. చుట్టూ ఉన్నది రాక్షసమోహం ఉంది ఇక్కడ. అటువంటి స్వభావం ఉన్న వ్యక్తులు పాలిస్తున్నారు ఇక్కడ. మీరు మా నాయకుడిని రక్షించాలనేటువంటి ఉద్దేశంతో Z+ కేటగిరీ కావాలని చెప్పేసి నేను ఆ రోజే నేను లెటర్ ఇచ్చాను. 2 years బ్యాక్ నవంబర్ 21, 2022. నేనే వెళ్ళాను. అంటే కొంతమంది అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దల సహకారంతో అపాయింట్మెంట్ తీసుకుని నార్త్ బ్లాక్లో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్లో జాయింట్ సెక్రటరీ గారికి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. అని అంటుంది ఈ రోజున పార్టీ పరంగా మా జన సైనికులు లేకపోతే రాజకీయ మన ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పాటు పౌర సమాజం కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే భారతదేశంలో నిస్వార్థంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడు. ఎందుకంటే చిన్న విషయంలో కూడా చలించిపోతాడు ఆయన, చాలా చలించిపోతాడు. ఎప్పుడు మీరు చూడండి, కరోనా వచ్చింది, లేకపోతే వరదలు వస్తున్నాయి, లేదా తుఫాన్లు ఎదురు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడైనా తన సొంత డబ్బులు ఇచ్చాడా? లేదు. ఈయన వచ్చిన డబ్బులను ప్రజల గురించి ఖర్చు పెడతాడు. కౌలు రైతులకి సొంత డబ్బులు తీసుకొస్తాడు. ఆఖరికి మా కార్యకర్తలకు ప్రమాద బీమా కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు. ఇవన్నీ తెలుసు. ఇవన్నీ తెలిసే ఇక్కడ ఉన్నటువంటి కొంత ఏదో మావోయిస్టుల పేరుతో లెటర్ కూడా వచ్చింది. లెటర్ కూడా వచ్చింది. ఆ లెటర్ నేను అనుకోవడం నిజంగా ప్రజాకాంక్ష కోరేటువంటి మావోయిస్టులు ఎవరు అటువంటి లెటర్ రాయరు. ఒకవేళ రాశారు అంటే వారు అంటుంది అదే అంటాను. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి వెనుముకగా నిలిచడం కోపమా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి 30 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం, దాచుకోవడానికి అనుకూలంగా ఉంటుందని అనుకున్న వాళ్ళ కళలు, ఆశలు ఇవన్నీ చెరిపేసినటువంటిది ఈ కోపమా? ఏదైనా కావచ్చు. ఖచ్చితంగా ఈ రోజున కేంద్ర నిఘా సంస్థల నుంచి మీరు అప్రమత్తంగా ఉండండి అనేటువంటి హెచ్చరిక ఏదైతే వచ్చిందో ఖచ్చితంగా మేము అందరం చాలా జాగ్రత్తగా ఉంటాం. కానీ మా వ్యక్తులుగా, ఒక జన సైనికులుగా, వీర మహిళలు మా భద్రత కంటే కూడా ప్రభుత్వం యొక్క భద్రత చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా Z+ కేటగిరీ కావాలి. అటువంటి వ్యక్తులను కాపాడుకోకపోతే మాత్రం దేశానికి నష్టం, ఖచ్చితంగా దేశానికి నష్టం. ఈ రోజున దేశంలో దేశ భద్రత, రాష్ట్ర ప్రయోజనాలు రెండు కళ్ళుగా ప్రయాణం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఏ రోజున కులాలకి, మతాలకి, మా పార్టీ సిద్ధాంతంలో మొట్టమొదటి సిద్ధాంతమే కులాలు కలిపి విధానం. జనసేన ఎమ్మెల్యేలనే ఏ విధంగా గతంలో వారిని ఇబ్బందులు పెట్టారు. ఎగ్జాంపుల్ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కూడా అనేక ఇబ్బందులు ప్రభుత్వం గతంలో ఆయనకు రావాల్సిన బిల్లులు ఆపేసి చిన్న అయినప్పటికీ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, వైసీపీ వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళని ఎవరిని కూడా రాజకీయ ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదు అని చెప్పేసి బహిరంగంగా. రాజకీయాల్లో ఎప్పుడు ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉన్నటువంటి భావన మాది. మా నాయకుడు ఇప్పుడు గుర్రం బట్టే రౌతు బట్టే గుర్రం నడుస్తుంది అన్నట్టుగా నాయకుడిని బట్టే కార్యకర్తలు నడుస్తారు. ఎప్పుడూ కూడా వాడు ఎంత హింస పెట్టినా బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అసలు ఇంట్లోంచి బయటకు రాకుండా పోలీసులు ఏ విధంగా తెల్లారుజామున మూసేశారు మాకు అన్ని కారణాలు తెలుసండి. నేను అంటుంది అయినా కూడా ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని హింసలు పడ్డా, ఎన్ని మానసిక వేదన పడ్డా మేము పవన్ కళ్యాణ్ గారు రావాలి, అటువంటి వ్యక్తి వలన రాష్ట్రం బాగుపడుద్ది, ప్రజలు బాగుపడతారు అనేటువంటి ఉద్దేశంతో మేమంతా ఎన్ని ఇబ్బందులు పడ్డా. నా మీద కూడా ఎన్ని కేసులు పెట్టారండి. కరోనా టైంలోనే వచ్చేసి 7 పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడానికి వచ్చారు. నేను అంటుంది మేము వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు పడ్డాం. ఎందుకు పడ్డామంటే పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తి, ఆయనకి రాజకీయాల్లో ఒకవేళ ఫెయిల్ అవుతే ఆయనకు వచ్చినటువంటి వ్యక్తిగత నష్టం ఏమీ లేదు, ఆయనకు వచ్చే ₹1 నష్టం లేదు. కానీ అటువంటి వ్యక్తి నష్టపోతే ప్రజాస్వామ్యానికి నష్టం, రాష్ట్రానికి నష్టం. అంటే అటువంటి వ్యక్తులకు అండగా ఉండాలనేటువంటి భావంతో మేము పనిచేసాం. ఈరోజు అధికారంలో ఉన్నా కూడా ఎప్పుడు గత ముఖ్యమంత్రి గారి ఆయన పరదాల మాటనాల పోలీసులు అండలా పెట్టి తిరగలేదే. ప్రజావాణి పెట్టారు ఎన్నికల ముందు. అంటే డే 1 నుంచి కొంతమంది నేను నైట్ అక్కడ మీ డిబేట్లు అక్కడ చూశాను, ఏదో హనీమూన్ పీరియడ్ లో ఉన్నారు అనేటువంటి భావనతో మాట్లాడుతున్నారు. అసలు ఎన్నికలకు ముందే మేము ఒక పవన్ కళ్యాణ్ గారితో చెప్పుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. గతం 2014 నుంచి కూడా అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఏదైనా సమస్య పవన్ కళ్యాణ్ గారికి వచ్చేవారు. అదే సందర్భంలో ఇంకా 2019-24 మధ్యన అయితే అది చెప్పక్కర్లేదు. ఆ ప్రభుత్వంలో వెళ్ళడానికి వాళ్ళకి అవకాశాలు లేక పవన్ కళ్యాణ్ గారి దగ్గరే వచ్చేవారు. ఈయన మాట్లాడితే ఎంతో కొంత సమస్యకే పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. అందుకని జనవాణి కార్యక్రమానికి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎక్కువ అర్జీలు వచ్చినాయి. ఈ రోజున అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఎక్కడికెక్కడ వెంటనే రెస్పాండ్ అవుతాడు. ఆ రెస్పాండ్ అయ్యే విధానం కూడా ఎలా ఉంటుందంటే ఇమీడియట్గా రెస్పాండ్ అక్కడి నుంచి అధికారులని అలర్ట్ చేయడమా లేకపోతే ఏంటనే విషయంలో అత్యంత ఇష్యూ చాలా ఖచ్చితంగా ఒక సమస్యకు పరిష్కారం దొరుకుద్ది. అటువంటి వ్యక్తి మరి అటువంటి ఇంత ఇబ్బందులు పెడుతున్నాడు కదా. మనం ఏదో అనుకున్నాం, మళ్ళీ ఏదో కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు మధ్యంతర ఎన్నికలట.
మళ్ళీ ఇంకా నెల రోజులు ప్రభుత్వం ఏర్పడలేదు, మధ్యంతర ఎన్నికలు వస్తాయి, ఇంకా అది రాజకీయ విమర్శలు దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ భావన ఏంటంటే వాళ్ళ మనసులో భావన ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఇచ్చారు కదా, అంటే దాన్ని జీర్ణించుకోలేకపోతే జీర్ణించుకోలేకపోతే ఏం చేయాలంటే ఎక్కడైనా ఏమంటారు, నా అధికారం రాలేదు, ఎక్కడో తప్పు చేసాం, ఆ తప్పు ఏంటో మేము సమీక్షించుకుంటాం అనేటువంటి భావంతో మాట్లాడితే హర్షిస్తారు. అది మానేసి ప్రజలే తప్పు చేసినట్టుగా మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకట్ట వేయడానికి ఏ దుష్టశక్తులు ప్రయత్నిస్తాయి. కానీ వాళ్ళ ప్రయత్నం అంత ఈజీ ఏం కాదు. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆయన అసలు సింగిల్ గా ఉన్నప్పుడే అంత ఈజీ కాదు. 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు జన సైనికులు అంటే ఏదో మామూలుగా అంటే మామూలుగా ఏదో ఇతర పార్టీలు అయితే కార్యకర్తలు అంటారు, ఇక్కడ జనసేన పార్టీలు జన సైనికులు ఎందుకంటారంటే ఆత్మాహుతి దళంలో పనిచేస్తాం, మా నాయకుడిని రక్షించుకోవడానికి మేము ఆత్మాహుతి దళంలో పనిచేస్తాం, మా ప్రాణాల గురించి కాదు, ఆయన వలన రాష్ట్రానికి ఉపయోగం, దేశానికి ఉపయోగం అనేటువంటి ఉద్దేశంతో మేము పనిచేస్తాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇందాక బొత్స శ్రీనివాస్ గారు కూడా చెప్పారు, అసెంబ్లీ సమావేశాలు మొదలవబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా స్పీకర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ అయితే ఖచ్చితంగా చేస్తాం. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, Z+ కేటగిరీ ఖచ్చితంగా ఇవ్వాలి, మా నాయకుడిని రక్షించాలి, అతని వల్ల రాష్ట్రానికి దేశానికి ఉపయోగమైనటువంటి విషయాన్ని పదే వాళ్ళకి అర్థమయ్యేలాగా, మరింత అర్థమయ్యేలాగా, అంటే కొన్ని రీజన్స్ ఉంటారు, వాళ్ళు కమిటీలో పెడతారు, రకరకాలు చూస్తారు. ఖచ్చితంగా Z+ కేటగిరీ వచ్చేలాగా మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి పి గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు ఉన్నారు. గిడ్డి సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్.